ఓకే. బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన టైం ఎప్పుడంటారు? అంటే అది డేంజరస్ స్టేజ్‌కి వెళ్తుంది అని ఎప్పుడు తెలుసుకోవచ్చు? సో, బ్యాక్ పెయిన్‌లో మెయిన్‌గా 3 కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. ఒకటి సర్వైకల్ స్పైన్ అంటే మన నెక్‌లో ఉండే బోన్స్. సెకండ్ థొరాసిక్ స్పైన్ అంటే మన అప్పర్ బ్యాక్‌లో ఉండే బోన్స్. థర్డ్ పార్ట్ లంబార్ స్పైన్ అంటే మన లోవర్ బ్యాక్‌లో ఉండే బోన్స్. సో, వీటిల నుంచే మనకి ఈ ఈ మనకు కనిపిస్తున్న స్పేస్‌లో నుంచి నరాలు బయటికి వస్తూ ఉంటాయన్నమాట. ఆ వచ్చే నరాలు ఒక్కొక్క ఏరియాకి సప్లై చేస్తాయి. ఈ బోన్స్ మధ్యలో మనకి గ్రేగా కనిపిస్తుంది కదండీ! ఇది మన డిస్క్. ఓకే. సో, ఎప్పుడైతే బోన్ స్ట్రెయిన్ అవుతుందో, ఈ డిస్క్ బయటికి ప్రొట్రూడ్ అయ్యి వస్తది. ఈ బోన్ మధ్యలో గ్యాప్ ఎఫెక్ట్ అవుతదో, అప్పుడు మనకి ఈ డిస్క్ లోపల ఉండకుండా బయటికొస్తుంది. ఇది బయటికి రావటం వల్ల ఇలా మన నరాల మీద ప్రెషర్ వస్తది. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈ 2 బోన్ మధ్యలో డిస్క్ ఉంది. ఇక్కడ నుంచేమో మనయి నరాలు బయటికొస్తున్నాయి. ఇలాగే రన్ అవుతాయన్నమాట. ఈ డిస్క్ ఇలా బయటికొచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు. డిస్క్ బయటికొచ్చినప్పుడు ఇలా నరం మీద ప్రెషర్ కాజ్ చేస్తుంది. హుహు. సో, ఇలా సర్వైకల్ స్పైన్‌లో మనకి ప్రాబ్లమ్ రావడానికి మోస్ట్ కామన్ రీజన్ అయితే ఫోన్. మనం ఫోన్ తల ఉంచి చూస్తున్నప్పుడు ఇంత సన్నటి మెడ మీద ఆల్మోస్ట్ 7-10 కేజీస్ వెయిట్ కంటిన్యూయస్‌గా హ్యాంగ్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మీరు ఒక బ్యాగ్ చేతిలో కంటిన్యూయస్‌గా ఒక 10 కేజీ బ్యాగ్ చేతిలో పట్టుకునే ఉంటే మన చెయ్యి ఎంత స్ట్రెయిన్ అవుతుంది? అవునవును. అంత స్ట్రెయిన్ మన నెక్ మీద రోజుకి కనీసం 6-8 గంటలు స్క్రీన్ చూడటం వల్ల అవుతుంది. నెక్స్ట్ పార్ట్ మన డార్సల్ స్పైన్. యూజువల్‌గా డార్సల్ స్పైన్‌లో పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువ ఉంటాయి. పెథలాజికల్ ఎక్కువ ఉంటాయి. అంటే కింద పడటం వల్ల ఫ్రాక్చర్స్ అవటమో, లేకపోతే బోన్‌లో ఏదైనా హిమాంజియోమాస్ ఉండటమో, అలా ట్రామా అవ్వటమో, యాక్సిడెంట్స్ అవ్వటం వల్ల ట్రామా అవ్వటమోనే వల్లనే థొరాసిక్ స్పైన్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. అన్నిటికన్నా కామన్ మన లంబార్ స్పైన్. హ్మ్. లంబార్ స్పైన్ అంటే లోవర్ బ్యాక్. సో, మనం చేసే ప్రతి ఇన్‌యాక్టివిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, మన పోస్చర్ సరిగ్గా లేకపోవటం, పాకెట్స్‌లో, వాలెట్స్‌లో పర్సెస్ పెట్టుకొని కూర్చోవటం వల్ల, అన్నిటి వల్ల మాక్సిమం స్ట్రెయిన్ అవుతుంది మన లోవర్ బ్యాక్. ఇంకొక చాలా కామన్ థింగ్ కోర్ స్ట్రెంగ్త్ లేకపోవటం. మన కోర్‌లో స్ట్రెంగ్త్ లేనప్పుడు మనం ఏ యాక్టివిటీ, ఏ వెయిట్ లిఫ్ట్ చేసినా, ఫార్వర్డ్ బెండింగ్ చేసినా ఆ డైరెక్ట్ స్ట్రెయిన్ మన లోవర్ బ్యాక్ మీదకి వస్తుంది. ఓకే. సో, అది స్ట్రెయిన్ అయినప్పుడు ఇలా డిస్క్ బయటికి ప్రొట్రూడ్ అవుతుంది. ఓకే. ఈ డిస్క్ ప్రొట్రూడ్ అయినప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఈ 2 బోన్స్ మధ్యలో ఒక చిన్న హోల్ లాగా ఉంది స్పేస్. ఈ స్పేస్‌లో నుంచి ఈ నర్వ్ రూట్ బయటికొస్తుంది. దీనికి అంత స్పేస్ కావాలి. ఎప్పుడైతే ఈ డిస్క్ బయటికి వచ్చేస్తదో అది నర్వ్ రూట్ మీద ప్రెషర్ కాజ్ చేసి మీకు సింప్టమ్స్ వస్తాయి. ఎలాంటి సింప్టమ్స్? కాళ్ళల్లోకి తిమ్మిరి రావటం, కాలంతా లాగేస్తున్నట్టు నొప్పి రావటం, బాగా క్రానిక్‌గా ఆ ప్రాబ్లమ్ మనం పట్టించుకోకుండా వదిలేస్తే గనక హెవీనెస్ అనిపించడం, వీక్‌నెస్ రావటం వరకు వెళ్ళొచ్చు. అది చాలా డేంజరస్. అంటే రూట్‌కి పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అయింది అని. హుహు. సో, ఎప్పుడైనా కూడా మన బాడీలో ఏ పార్ట్‌లో పెయిన్ వచ్చినా అక్యూట్ పెయిన్ అంటాం. అంటే 1 వీక్ లోపల ఉండి ఇవాళ నాకు నొప్పి స్టార్ట్ అయింది. ఒక 3-4 డేస్ వరకు దాన్ని అక్యూట్ పెయిన్ అంటాం. 1 వీక్ నుంచి 3 వీక్స్ వరకు దాన్ని సబ్ అక్యూట్ పెయిన్ అంటాం. మోర్ దాన్ 3 వీక్స్ ఉంది అంటే కనుక అది క్రానిక్ పెయిన్ అయిపోతుంది. సో, మనకి అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఓవర్ ద కౌంటర్ దొరికే మెడికేషన్స్ పారాసెటమాల్ కానివ్వండి, యాసిక్లోఫెనాక్ కానివ్వండి, డైక్లోఫెనాక్ కానివ్వండి, అలాంటి ఓవర్ ది కౌంటర్ మెడికేషన్స్ వేసుకొని పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని హాట్ ప్యాక్స్ కానీ, కోల్డ్ ప్యాక్స్ కానీ వాడి కొంచెం రెస్ట్ తీసుకొని ఒక 2-3 డేస్‌లో మనకి నొప్పి తగ్గట్లేదు, సివియారిటీ ఇంకా ఎక్కువ అవుతుంది అంటే డెఫినెట్‌గా డాక్టర్‌ని కలవాలి. మనం ఆ టైం స్కిప్ చేస్తే మనకి ఒకటి అది క్రానిక్ పెయిన్‌గా సస్టైన్ అయ్యి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఇట్లా రూట్ ఏదైనా కంప్రెస్ అవుతుంటే గనక వీక్‌నెస్ వచ్చి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. సో, సింపుల్ మెడికేషన్, బేసిక్ ట్రీట్మెంట్‌తో పోయేది పర్మనెంట్ డ్యామేజ్‌గా ఇవాల్వ్ అవ్వచ్చు. సో, 3-4 డేస్‌లో ఆ పెయిన్ మీకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్‌తో, పెయిన్ కిల్లర్స్‌తో తగ్గట్లేదు అంటే కనుక డెఫినెట్‌గా యూ హావ్ టు రీచ్ టు యువర్ డాక్టర్.